హాయ్ ఫ్రెండ్స్, ఒక గ్లాస్ నీరు తాగడం అనేది మనకు పెద్ద విషయం కాదు. కానీ మీకు తెలుసా, ఈ ప్రపంచంలో 97% నీరు సాల్ట్ వాటర్, అంటే ఇది తాగడానికి పనికిరాదు. మిగతా 2% వాటర్ ఐస్ లాగానే ఉంది, ఇది కూడా తాగడానికి పనికిరాదు. మిగిలి ఉన్న 1% మాత్రమే మనకు యూజ్ అవుతుంది. సో ఈ ప్రపంచంలో ఉండే జనాభా మొత్తానికి యూజ్ అయ్యే వాటర్ ఓన్లీ 1% మాత్రమే. ఒక సర్వే ప్రకారం 2040కి ప్రపంచానికి కావాల్సిన నీరు దొరకదు అని చెప్తున్నారు. కేప్ టౌన్, లండన్, జకార్తా, ఇస్తాన్బుల్, టోక్యో, బెంగళూరు అండ్ మెక్సికో ఈ దేశాలు ముందుగా వాటర్ షార్టేజ్ ని ఫేస్ చేస్తాయని ఇందులో చెప్పారు. ఆల్రెడీ కేప్ టౌన్ లో వాటర్ షార్టేజ్ దగ్గరికి వచ్చింది. దీనినే డే 0 అని అంటారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూరు పరిస్థితి కూడా ఇదే. బెంగళూరు గ్రౌండ్ వాటర్ తడి ఆరిపోతుందని చాలా మంది రీసెర్చర్స్ చెప్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా ఇదే పరిస్థితి. దీనికి కారణాలు ఏంటి? మనం వాటర్ ని ఎలా చూస్తున్నాం, ఎలా వేస్ట్ చేస్తున్నాం, వాటర్ ని కాపాడే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, మన ఇండియా వాటర్ క్రైసిస్ ని ఎదుర్కోగలదా, ప్రపంచం ఈ వాటర్ క్రైసిస్ నుంచి బయటపడగలదా, ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో వాటర్ ని ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ బెంగళూరు. మనం న్యూస్ లో ఫారెన్ కంట్రీస్ లో హౌసెస్ అన్ని మునిగిపోతున్నాయని వింటూ ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ డెవలప్మెంట్. ఎందుకు అంటే డెవలప్మెంట్ పేరుతో చెట్లను కొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. అంతేకాకుండా నదుల మీద బిల్డింగ్స్ కడుతున్నారు. మరి వర్షం పడితే ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే అక్కడ వర్షాలు పడితే ఫ్లడ్స్ వస్తున్నాయి. మనకు యూజ్ అయ్యే వాటర్ ని మనం పోవడానికి మనం వాడుతున్నాం. ఇండియాలో పాపులేషన్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. దీనితో వాటర్ యూస్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ప్రజెంట్ 30% పాపులేషన్ సిటీస్ లో ఉంటున్నారు. అది 2050కి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఒక సర్వేలో చెప్తున్నారు. మరి అప్పటి వాటర్ యూస్ కూడా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇయర్ కి వర్షాలు కూడా పడడం తగ్గిపోతున్నాయి. ఒకవేళ వర్షాలు గట్టిగా పడినా కూడా సిటీలు మునిగిపోతున్నాయి. దీనికి సంబంధించిన నీటిని స్టోరేజ్ చేసే ఆలోచన మన గవర్నమెంట్ చేస్తున్నాయి. సిటీస్ లో మొత్తం గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయి. అయినా కానీ చాలా మంది వాటర్ ని వేస్ట్ చేస్తున్నారు. వాటర్ ఫ్యూచర్ జనరేషన్స్ కి పెట్రోలియం గా మారుతుంది అని గోల్డెన్ మ్యాన్ స్కాచ్ వారు చెప్పారు. మరి అలాంటి నీటిని సేవ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఇండస్ట్రీకి వాటర్ ని వాడే విధానంలో మార్పు తెచ్చుకుంటున్నారు. ఒక జీన్స్ ప్యాంట్ తయారు చేయడానికి 10,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. దీనిని ఆదా చేయడం కోసం లీవీస్ అనే కంపెనీ వారు వాటర్లెస్ క్లాతింగ్ ని డెవలప్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ వారు చేసే వాటర్ వేస్ట్ తగ్గుతుంది. ఓషన్ వాటర్ ని డిసాలియేషన్ ప్రాసెస్ తో తాగడానికి పనికి వచ్చేలా చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుంది లీక్డ్ పైప్స్ వల్లనే అని ఒక సర్వేలో చెప్తున్నారు. సో ఇలాంటి లీక్స్ ఉన్న పైప్స్ ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం మన పని. అండ్ మనం ఎక్కడైనా వాటర్ వేస్ట్ అవుతుంటే ఆపాలి. వాటర్ షార్టేజ్ వల్ల ప్రతిరోజు 4,000 మంది చనిపోతున్నారు. దీనిని ఆపడం కోసం మనం వాటర్ ని సేవ్ చేయాలి. మనం ఎక్కడైనా వాటర్ వేస్ట్ అవుతున్నా వెళ్ళి ఆపాలి. సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్ జనరేషన్స్.